ఉండి చికెన్లో ఎప్పుడైనా క్యాప్సికమ్ వేసారా? ఈరోజు నేను వేసి చేస్తున్నాను చూడండి. చికెన్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించేసి చికెన్ ముక్కలు వేసి టమాటా ముక్కలు ఉప్పు కారము పసుపు ధనియా పొడి అంతా వేసి బాగా వేయించుకోవాలండి. ఇలా నూనె పై ఎత్తే వరకు వేయించుకొని తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలన్నమాట. కొద్దిగా కొబ్బరి వేసి ఉప్పు కారం సరి చూసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ టైంలో మనము క్యాప్సికమ్ ముక్కలు వేసి దమ్కి ఇచ్చేసామంటే ఆవిరికి ఇచ్చేసామంటే ఆవిరిలోనే ఉడికిపోతుంది క్యాప్సికమ్. చూడండి, క్యాప్సికమ్ వేసేసాను ముక్కలుగా చేసి. ఇప్పుడు చికెన్ అంతా బాగా ఇదయ్యి ఇలాగే దమ్ముకు వదిలేయాలన్నమాట. వదిలేస్తే ఒక 10 నిమిషాల్లో సిమ్లో పెట్టి వదిలేసినామంటే 10 నిమిషాల్లో వేగి దగ్గరకు వస్తుంది అన్నమాట. ఇది చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుందండి. క్యాప్సికము తరిగి వేసుకుని చూడండి, పెద్ద పెద్ద ముక్కలుగా వేసుకున్నాం అన్నమాట. అంతేనండి. కొద్దిగా కొత్తిమీర చిలికిరిస్తే చికెన్ క్యాప్సికమ్ రెడీ. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఒకసారి చేసి చూసి బాగుంది అనిపిస్తే ఇతరులకి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కు దగ్గర వారికి అందరికీ. బాగుందో లేదో చేసి చూశాక బాగుందో లేదో చూసి నాకు కామెంట్ చేయండి ఎలా వస్తుందో. మీరు ఏ ప్రాంతం నుంచి చూస్తున్నారో కూడా నాకు తెలియపరిస్తే నాకు కొంచెము ఛానల్ని గ్రోప్ చేయడానికి వీలవుతుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇప్పుడు కొత్తిమీర చల్లేస్తాను, అయిపోతుందండి ఇది. ఇదిగోండి, కొత్తిమీర వేసేసాను. చివర్లో గార్నిష్ చేసుకొని కొద్దిగా దగ్గర పడే వరకు ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేసుకున్నామంటే చికెన్ క్యాప్సికము రెడీ అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ని ఇంతవరకు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.